హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా సెకండ్ క్లాస్ అన్నమాట. అదేంటో చూద్దాము. ఇదే వేద నాగరికత అన్నమాట, ఆర్యుల నాగరికత. సింధు నాగరికత తర్వాత ఆర్యుల నాగరికత గురించి మనం తెలుసుకోవాలి. సింధు నాగరికత గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ వీడియోలో వేద నాగరికత గురించి కంప్లీట్గా నేర్చేసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆల్రెడీ ఈ టాపిక్ తెలుసో వాళ్ళకి రివిజన్కి యూజ్ అవుతుంది. ఎవరికైతే అసలు ఈ టాపిక్ తెలియదో, అంటే బుక్స్లో చదివితే అర్థం కావట్లేదో వాళ్ళకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆర్యుల నాగరికత. ఆర్యుల నాగరికత అన్న వేద నాగరికత అన్న ఒకటే అన్నమాట. అయితే సింధు నాగరికత తర్వాత వేద నాగరికత అనేది వచ్చిందనమాట. అంటే సింధు ప్రజల తర్వాత ఆర్యులు అనేవాళ్ళు ఇండియాకి వచ్చారు. అయితే ఫస్ట్ వచ్చేసి ఇది భారతదేశంలో రెండవ నాగరికత అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళ యొక్క కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క నాగరికత. అయితే ఇందులో టూ స్టేజెస్ ఉంటాయన్నమాట ఆర్యుల నాగరికతలో. తొలివేద నాగరికత, మలివేద నాగరికత. అసలు ఆర్యులు అంటేనే వేదాలు అన్నమాట. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం అని ఉంటాయి కదా. సో ఆ వేదాలు ఈ నాగరికతలోనే ఉద్భవించాయి. అయితే ఈ ఆర్యుల నాగరికత తొలివేద నాగరికత, అంటే ఫస్ట్ ఋగ్వేదం ఎప్పుడైతే ఉద్భవించిందో ఆ కాలాన్ని తొలివేద నాగరికత అంటారు. మలివేద నాగరికత అంటే ఆఫ్టర్ వేదాస్ అన్నమాట. సో ఇక్కడ కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 వరకు తొలివేద నాగరికత. దీనినే సప్తసింధు అంటారు, బ్రహ్మవర్తనం అని కూడా అంటారు. మలివేద నాగరికత వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు, ఇది మలివేద నాగరికత, ఆర్యవర్తనం అంటారనమాట. అయితే ఈ తొలివేద నాగరికతనే ఋగ్వేద కాలం అని కూడా అంటారు. అయితే ఆర్యుల నాగరికత అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటి అంటే మెయిన్గా పశు సంపద. అంటే వీళ్ళు ఆవులను ఎక్కువగా ఆవుల ద్వారానే వీళ్ళ యొక్క వృత్తి ఉండేదన్నమాట. ఆవులను చూసుకునే వాళ్ళు. అయితే దానినే పశు సంపద అంటారు. వీళ్ళ యొక్క మెయిన్ వృత్తి అన్నమాట పశు సంపద అనేది తొలివేద కాలంలో. అలాగే సింధు నాగరికత ప్రజలకి ఇనుము తెలీదు అని తెలుసుకున్నాం కదా. సో వీళ్ళే ఫస్ట్ ఇనుముని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇనుముని శ్యామ అయాస్ అలాగే కృష్ణ అయాస్ అని కూడా అంటారనమాట, మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఈ తొలివేద కాలంలో దశరాజ యుద్ధం అనేది జరిగింది. దాని గురించి కంప్లీట్గా తర్వాత చెప్తాను. తర్వాత వేద సాహిత్యం. ఈ వేద సాహిత్యం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ ఆర్యుల నాగరికత క్లాస్లో. ఇవి మెయిన్ అనమాట మనకి. ఇవి మెయిన్ ఆర్యులు అనగానే ఇవి గుర్తుకు రావాలి. అయితే వీళ్ళ యొక్క మతం ఏంటి, తెగ ఏంటి అంటే నాతిక్ అనమాట, నాతిక్ తెగ. అయితే వీళ్ళ యొక్క భాష వచ్చేసి ఇండో యూరోపియన్ భాష అనమాట. వీళ్ళు ఫస్ట్ సాంస్క్రిట్ని వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఋగ్వేదం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సాంస్క్రిట్లోనే రాశారనమాట అవన్నీ వేదాలు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ సిద్ధాంతం, విదేశీ సిద్ధాంతం అని ఉంటాయి. అంటే స్వదేశీ సిద్ధాంతం అంటే ఏంటి అంటే కొందరు చరిత్రకారులు ఉంటారు కదా, కొందరు పర్సన్స్, వీళ్ళు ఇండియా నుంచే వచ్చారు, ఇండియా వాళ్ళే అని చెప్పేసి ప్రతిపాదించారనమాట. సో వీళ్ళు అన్నారనమాట. అంటే ఎవరెవరు ఏమన్నారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. ఫస్ట్ వచ్చేసి ఏసీ దాస్ అలాగే సంపూర్ణ ఆనంద్. వీళ్ళిద్దరు వచ్చేసి సప్తసింధు అనే ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్పేసి, ఎవరు ఆర్యులు వచ్చారని చెప్పేసి వీళ్ళు సప్తసింధు ప్రాంతం వాళ్ళు అని చెప్పేసి అన్నారనమాట. ఏసీ దాస్ అనే అతను ఋగ్వేద ఇండియా అనే బుక్ని రాశాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిఎస్ త్రివేది వచ్చేసి ముల్తాన్ అనమాట. ముల్తాన్ అనే ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారని చెప్పేసి, అంటే అనే ప్రాంతం వాళ్ళు వీళ్ళు అని అన్నారు. ఇది ముల్తాన్ అనే ప్రాంతము పాకిస్తాన్లో ఉంది. ఈ ముల్తాన్ అనే ప్రాంతాన్ని ఋగ్వేదంలో దేవికాగా మెన్షన్ చేశారనమాట. ఋగ్వేదంలో ముల్తాన్ని దేవిక అని చెప్పేసి అన్నారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్డి కల్లా. ఈ ఎల్డి కల్లా వచ్చేసి కాశ్మీర్ హిమాలయ వాళ్ళనమాట. వీళ్ళు కాశ్మీర్ హిమాలయాల నుంచి ఉన్నవారని చెప్పేసి ఈ ఎల్డి కల్లా అన్నారు. నెక్స్ట్ వచ్చేసి గంగానాథ్ జా సరస్వతి అలాగే
ద్రశద్వతి నదుల మధ్య ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే బ్రహ్మర్షి దేశ అంటారు. సో వాళ్ళు వీళ్ళని చెప్పేసి గంగనాథ్ జా అన్నారనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే గంగా సరస్వతి ఇలా గుర్తుపెట్టుకోండి. కల్లా ఎల్డి కల్లా కాశ్మీర్ కా ఇలా గుర్తుపెట్టుకోండి అనమాట. కొన్ని ఇలాంటి టిప్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. అలాగే సంపూర్ణ ఆనంద్ సప్త సింధు సా ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విదేశీ సిద్ధాంతము. ఈ విదేశీ సిద్ధాంతం వచ్చేసి దయానంద సరస్వతి వచ్చేసి వీళ్ళు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పాడు. అలాగే బాలా గంగాధర్ తిలక్ వచ్చేసి వీళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం వాళ్ళు. ఇతను ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అని ఇతను మెన్షన్ చేశారనమాట ఆర్యులని, బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ వచ్చేసి పెంకా అనే అతను జర్మనీ నుంచి వచ్చారు అంటే పెంకా అనే అతను వీళ్ళు జర్మనీ దేశస్థులు అని చెప్పేసి అన్నాడనమాట. మార్క్స్ ముల్లర్ వచ్చేసి వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అన్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి రోడ్స్ అనే అతను పర్షియా, లాసెన్ అనే అతను పామిన్ నుంచి వచ్చారని చెప్పేసి కొందరు అన్నారనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మార్క్స్ ముల్లర్ మధ్య ఆసియా నుంచి వీళ్ళు వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారనమాట. అయితే దీని యొక్క స్టోరీ ఏంటి అంటే వీళ్ళ యొక్క మెయిన్ సంపద ఏంటి అంటే పశు సంపద అని చెప్పుకున్నాం కదా. అంటే ఆవులను చూసుకునేవాళ్ళు, అంటే ఆవుల నుంచి వచ్చేదే వీళ్ళకి ఇన్కమ్ అనమాట. అయితే వీళ్ళు ఆవులని పోషించాలంటే కంపల్సరీ గ్రీనరీ ఉండాలి కదా. అంటే గ్రీనరీ అంటే గడ్డి, వాటి యొక్క ఫుడ్ గడ్డియే కాబట్టి అంటే గ్రీనరీ ఎక్కడైతే గ్రీనరీ ప్లేసెస్ ఉంటాయో వాళ్ళు వలస వెళ్ళే వాళ్ళు అనమాట. ఈ ఆర్యులు అనేవాళ్ళు ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు కాదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఎక్కడైతే గ్రీనరీ అనేది అంటే పచ్చిక బయళ్ళు అనేవి తగ్గుతాయో అప్పుడు తగ్గినప్పుడు వేరే ప్లేస్కి వెళ్తారనమాట. ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఎక్కువగా ఉంటాయో గ్రీనరీ ప్లేసెస్కి వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండేరనమాట. గ్రీనరీ ప్లేసెస్ వాటరు. అయితే వీళ్ళు అలాగే ఇండియాకి ఎంట్రీ ఇచ్చారనమాట. ఇండియాకి సప్త సింధు అంటే ఈ సింధు నది ప్రాంతంలో ఎక్కువగా గ్రీనరీ అలాగే వాటర్ ఎక్కువగా ఉండేవి కాబట్టి వీళ్ళు మధ్య ఆసియా నుంచి ఇండియాకి వచ్చారు అని చెప్పేసి ఎవరన్నారు అంటే మార్క్స్ ముల్లర్ అనమాట. సో వీళ్ళ యొక్క మెయిన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క మరి ఈ తొలివేద కాలం ఉంది, మలివేద కాలం ఉంది అని చెప్పేసి అనుకున్నాం కదా. అయితే తొలివేద కాలంలో ఎలా ఉంది సిచ్యువేషను, మలివేద కాలంలో ఏంటి, సో ఇలా మనకి అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ తొలివేద కాలం గురించి కంప్లీట్గా నేర్చేసుకుందాము. అయితే ఫస్ట్ వచ్చేసి తొలివేద కాలం చెప్పాను కదా, క్రీస్తు పూర్వం బీసీ అంటే బిఫోర్ క్రీస్తు అనమాట, 1500 to 1000. సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ ఇలా ఉండేదన్నమాట. అంటే పితృస్వామ్య వ్యవస్థ అంటే ఫాదర్ అనమాట. అంటే ఫ్యామిలీకి హెడ్ ఎవరు అంటే ఫాదర్ అనమాట. అలాగే ఈ సింధు నాగరికతలో ఏం చెప్పాను, మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అనే పర్సన్ హెడ్ అనమాట. హెడ్ ఎవరు ఫ్యామిలీకి అంటే మదర్. ఇక్కడ ఆర్య నాగరికతలో మాత్రం తొలివేద కాలంలో మాత్రం పితృస్వామ్య వ్యవస్థ ఉండేది, కుటుంబ వ్యవస్థ. వీళ్ళ యొక్క రాజ్యం కొన్ని గణతంత్ర రాజ్యాలు ఉండేవి, అలాగే రాచరిక రాజ్యాలు ఉండేవి. గణతంత్ర రాజ్యాలు అంటే ఏంటి అంటే ప్రజలు ఎన్నుకుంటారనమాట. నువ్వు రాజు కావా అని చెప్పేసి ప్రజలు ఎన్నుకుంటారు, వాటిని గణతంత్ర రాజ్యాలు అంటారు. అయితే ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీ కుటుంబం హెడ్ని ఏమనేవాళ్ళు అంటే కులప అనేవాళ్ళు. కులప ఫ్యామిలీకి హెడ్ కులప. అలాగే విలేజ్కి హెడ్ గ్రామని, గ్రామానికి హెడ్ గ్రామని. అయితే గ్రామం తర్వాత విష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రం అయితే ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో గ్రామం తర్వాత విష్ యొక్క హెడ్ వచ్చేసి విష్పతి అనమాట. అలాగే విష్ తర్వాత జన, ఆ రాజ్యం మొత్తంని కలిపి ఏమంటారు అంటే జన అంటారు. ఈ జనకి హెడ్ ఎవరు మరి అంటే రాజన్ అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. కులప, గ్రామని, విష్పతి, రాజన్. ఈ వర్డ్స్ని ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించారు, ఎన్నిసార్లు మెన్షన్ చేశారు, ఆ వర్డ్ని ఎన్నిసార్లు మెన్షన్ చేశారు అని అడగొచ్చు క్వశ్చన్. కులప అనే వర్డ్ని 1 time అనమాట, గ్రామని 13 times, విష్పతి వచ్చేసి 171 times, రాజన్ వచ్చేసి 275 times. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. 275 times రాజన్ అంటే ఏం లేదు, రాజు అనే అర్థం అనమాట. నెక్స్ట్ తొలివేద కాలంలో కొన్ని అయితే ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా, లైక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి, అలాగే గ్రామానికి పెద్ద ఎవరు, ఈ పన్నులు వసూలు అంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే వాళ్ళని ఏమంటారని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవేంటో చూద్దాము. అక్షవాప అంటే లెక్కలు చేసే వాళ్ళని అంటారనమాట. బాగదోషు అంటే పన్నులు వసూలు చేసే అధికారి, ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు. అయితే ఈ కాలంలో బాగా బలి అని 2 ట్యాక్సెస్ ఉండేవన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రజాపతి అంటే ఏంటి అంటే పచ్చిక బయళ్ళ సంరక్షకుడు. ఇప్పుడు
ఆవులకు ఫుడ్ కావాలి అంటే పచ్చిక బయలు గడ్డి ఉండాలి కదా, సో వాటిని చూసుకునే అతనిని ప్రజాపతి అంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్రామానికి పెద్ద, గ్రామ పెద్ద. అలాగే శ్వాస అంటే ఏంటి అంటే గూఢాచారి అనమాట. గూఢచారి అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే రాజ్యంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తము తన రాజానికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాడనమాట. సో ఇన్ఫర్మేషన్ని చెప్తాడు కాబట్టి తనని శ్వాస అనేవాళ్ళు. నెక్స్ట్ జీవగృబ అంటే పోలీస్ ఆఫీసర్ అనమాట. దూత అంటే ఏంటిదంటే వార్తలు మోసేవాడు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు వితిన్ రాజ్యంలో అనమాట. సో వితిన్ రాజ్యంలో, ఇది అవుట్ సైడ్ ది రాజ్యం, ఇది గుర్తుపెట్టుకోండి. శ్వాస, దూత, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ పురపతి అంటే కోట యొక్క ఇన్ఛార్జి. ప్రజాపతి అంటేనేమో పచ్చిక బయళ్ళ సంరక్షకుడు. పురపతి అంటే కోట యొక్క ఇన్ఛార్జ్ అనమాట. వీటికి కూడా రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మధ్యమాసి, తగాదాలకు మధ్యవర్తి అనమాట. సో మధ్యమాసి అంటారు. సంగ్రహితి అంటే కోశాధికారి. ఇవి మనకు మోస్ట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ప్రతి ఒక్క పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. అయితే తొలివేద కాలంలో దశరాజ యుద్ధం జరిగింది అని చెప్పాను కదా ఫస్టే. సో దాని గురించి చూద్దాము. అయితే భరత తెగ అనే రాజ్యానికి రాజన్ ఎవరు అంటే సుధాముడు అనమాట. ఈ సుధాముడు అనే అతని దగ్గర పురోహితుడు ఉంటుండే అనమాట. జనరల్గా పురోహితుడు అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటి అంటే, సో ఈ సుధాముడు తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ రోలు తనదే ఉంటుండే అనమాట. పురోహితుడు అంటారు వాళ్ళని. అయితే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అయితే ఈ సుధాముడి దగ్గర ఫస్ట్ విశ్వామిత్రుడు పిఎంగా ఉన్నాడనమాట. సో ఉంటే ఆ తర్వాత విశ్వామిత్రుడిని తీసేసి వశిష్ఠుడిని పెట్టుకుంటాడనమాట సుధాముడు. సో దానికి ఈ విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే, సో ఇక్కడ బయట 10 మంది రాజులకి అంటే రాజులు అంటే కొందరికి శిక్షణ ఇస్తాడనమాట, ట్రైనింగ్ ఇచ్చి ఈ భరత తెగ రాజన్ సుధాముడి పైన యుద్ధానికి వెళ్ళడానికి శిక్షణ ఇస్తాడనమాట. సో ఈ 10 మంది రాజులకి ఎవరు సపోర్ట్ చేస్తారంటే విశ్వామిత్రుడు. ఈ సుధాముడికి సపోర్ట్ చేసింది ఎవరు అంటే వశిష్ఠుడు అనమాట. ఈ 10 మంది రాజులను ఓడించి ఈ సుధాముడు విన్ అవుతాడనమాట. ఇదే దశరాజ యుద్ధం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే దశరాజ యుద్ధం అనమాట. సో దీని గురించి ఇది. నెక్స్ట్ వచ్చేసి రాజన్ ఉంటాడు కదా, మరి రాజన్కి సలహాలు ఇచ్చే సంస్థలు అనేవి 4 ఉన్నాయి. అవేంటివి అంటే సభ, సమితి, గణ, విధాత అనమాట. సభ, సమితి, గణ, విధాత మోస్ట్ ఇంపార్టెంట్. అయితే సభ అంటే ఏంటంటే ఇందులో కుటుంబ పెద్దలు ఉండేవారు, తెగలోని పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ సభ గురించి ఋగ్వేదంలో 8 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఇది చూసుకోండి. నెక్స్ట్ సమితి అంటే సాధారణ సభ అనమాట. అంటే ఆ రాజ్యంలో ప్రతి ఒక్క పర్సను సభ్యుడు అనమాట ఇందులో సమితి. నెక్స్ట్ గణ అంటే యుద్ధ విద్యలో సలహా ఇచ్చేవాళ్ళు ఇందులో ఉంటుండే అనమాట గణ. విధాత వచ్చేసి మహిళల కోసం, ఆర్థిక వనరుల కోసం ఈ విధాత అనమాట. ఋగ్వేదంలో 122 టైమ్స్ ఈ విధాత గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ సభా సమితిని అక్కా చెల్లెళ్ళు అంటారనమాట. ఆడపిల్ల అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సభ మరియు సమితులను ఏమంటారు అంటే అక్కా చెల్లెళ్ళు అంటారు.